ఫేస్ ఒక్కసారి చూస్తే కనుక, ముఖం చూస్తే కనుక నిన్న ఎక్కడ చూసినా కాస్త ఉద్విగ్న వాతావరణం, కాస్త కళ్ళు చెమర్చిన వాతావరణం. కానీ ఈరోజు చిరునవ్వులు చిందిస్తూ బయటకు వస్తున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. కవిత హైదరాబాద్లో ల్యాండ్ అయిన తర్వాత అఫ్కోర్స్ ఎవరికైనా సరే మన భూమి అనగానే, మన ల్యాండ్ అనగానే, మన ప్రదేశం అనగానే అదొక మమకారం ఉంటుంది, దాంతోపాటు ఆ కనెక్టివిటీ ఉంటుంది. ఈ నేపథ్యంలో ల్యాండ్ అయిన తర్వాత అదిగో 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 బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బయటకు వస్తున్న విజువల్స్ మీరు చూడొచ్చు. ఇప్పటికే రోప్ టీం కూడా అలర్ట్ అయింది. శ్రీనివాస్ గౌడ్, కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్, శ్రీనివాస్ గౌడ్తో పాటు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్తో పాటు మరికొంతమంది ఎమ్మెల్యేలు వాళ్ళందరూ ముందు వస్తున్నారు. అక్కడ సెక్యూరిటీని ఫస్ట్ చెక్ చేసుకుంది, అదుగు చెక్ చేసుకున్న తర్వాత ఆ తర్వాత ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి వీళ్ళందరూ కూడా ముందు వచ్చి అక్కడ సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ ఒకసారి చెక్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఆ తర్వాత మెల్లిగా వెనకాల ఎమ్మెల్సీ కవిత వస్తున్న పరిస్థితి. ఎస్, అక్కడ భద్రతా సిబ్బంది కూడా మీరు చూడొచ్చు. వీళ్ళందరూ కూడా అదుగోండి అక్కడే ఇప్పటికే మాగుంట గోపీనాథ్ వీళ్ళందరూ కూడా ఎమ్మెల్యే వీళ్ళందరూ కూడా అక్కడికి చేరుకున్నారు. నేనంతా కూడా వాళ్ళు అక్కడే ఉన్న సందర్భం. హైదరాబాద్కు సంబంధించి హైదరాబాద్కు చేరుకున్నారు ఎమ్మెల్సీ కవిత. కొద్దిసేపటి క్రితమే ల్యాండ్ అయ్యారు సత్యవతి రాథోడ్తో పాటు సునీత లక్ష్మారెడ్డి వీళ్ళందరూ కూడా అక్కడికి చేరుకున్న ఆ విజువల్స్ని మీరు చూస్తున్నారు. రైట్, మరి కాసేపట్లో బయటకు రాబోతున్నారు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. అక్కడ వస్తున్న సందర్భంలో ప్రతి ఒక్కరితో అక్కడ చాలామంది సెల్ఫీలు తీసుకునేందుకు వస్తున్న నేపథ్యంలో ఎవరికి కదలడుకున్న సెల్ఫీ ఇస్తున్న విజువల్స్ని కొద్దిసేపటి క్రితం మనం చూస్తాం. ముఖ్యంగా ఎయిర్పోర్ట్ స్టాఫ్ కూడా సెల్ఫీలు తీసుకునేందుకు ఆసక్తి చూపడంతో వాళ్ళకి సెల్ఫీలు ఇస్తూ కూడా ముందుకు వస్తున్న సందర్భంలో అక్కడ కాస్త ఆలస్యం అవుతున్నట్టుగా తెలుస్తోంది. మరి కాసేపట్లో అరైవల్ గేట్ నుంచి బయటకు రాబోతున్నారు. ఇప్పటికే ఎమ్మెల్యేలందరూ కూడా అక్కడికి అదిగో ఎస్ కవిత అక్కడికి చేరుకున్నారు. ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. అరైవల్స్ నుంచి బయటకు వస్తున్న నేపథ్యంలో అక్కడ సందడి వాతావరణం ఎలా ఉంది, అక్కడ కోలాహలం ఎలా ఉంది అనేది ఒకసారి లైవ్ ఫ్రేమ్లో చూసే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే జై తెలంగాణ అంటే వాళ్ళందరూ నినదిస్తున్నారు. అక్కడ సత్యవతి రాథోడ్తో పాటు మరికొంతమంది మహిళా కార్యకర్తలు, మహిళా నేతలు, బీఆర్ఎస్ నేతలు అక్కడికి చేరుకున్నారు. కల్వకుంట్ల కవిత బెయిల్పై విడుదలై ఈరోజు హైదరాబాద్కు చేరుకున్నారు. ఇక్కడి నుంచి హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్ట్కి చేరుకున్న తర్వాత ఇక్కడ నుంచి 500 నుంచి 1000 కార్లతో భారీ ర్యాలీతో బంజారా హిల్స్లోని తన ఇంటికి చేరుకోబోతున్నారు కవిత. అక్కడికి చేరుకున్న తర్వాత ఈరోజంతా అక్కడే ఉండే అవకాశం ఉంది. ఇప్పటికే కుటుంబ సభ్యులు చేరుకున్నారు. తల్లి శోభ కూడా చేరుకున్నట్టుగా తెలుస్తోంది. ముఖ్యంగా విజువల్స్ని మీరు చూస్తున్నారు. మొత్తం అక్కడ కిక్కిరిసిపోయిన వాతావరణం. ఈ నేపథ్యంలో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. ఒక్కసారిగా జనం ఎగబడుతున్న పరిస్థితి మీరు చూడొచ్చు. కవితను విష్ చేయాలి. కవిత బయటకు వచ్చిన నేపథ్యంలో దానికి విష్ చేయాలంటూ కూడా అక్కడికి చేరుకున్న ఆ కార్యకర్తలకు సంబంధించి వారిని కట్టడి చేయడంలో కాస్త భద్రతా సిబ్బంది ఇబ్బంది పడుతున్న మాట వినిపిస్తోంది. వారిని కట్టడి చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే కొంతమంది భావోద్వేగానికి లోనవుతున్న విజువల్స్ కూడా మనం చూసాం. కొంతమంది భావోద్వేగానికి లోనవుతున్నారు. కవిత రిలీజ్ బయటకు రాగానే కవితను చూసిన కొంతమంది భావోద్వేగానికి లోనైన విజువల్స్ మీరు చూస్తున్నారు. ప్రెసెంట్ హైదరాబాద్ ఎయిర్పోర్ట్కి సంబంధించి హైదరాబాద్ ఎయిర్పోర్ట్ తాజా విజువల్స్ మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. శంషాబాద్ ఎయిర్పోర్ట్కి చేరుకున్నారు కల్వకుంట్ల కవిత. మరి ముఖ్యంగా ఇక్కడ ఈ కేసుకు సంబంధించిన బాడీ వేడి బాధలు జరిగిన తర్వాత రైట్ ఒక్కసారి అక్కడ పరిస్థితిని చూసే ప్రయత్నం చేద్దాం. విజువల్స్ మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. కవితకు గ్రాండ్ వెల్కమ్ అంటూ కూడా పార్టీ కార్యకర్తలు అక్కడికి చేరుకున్నారు. బీఆర్ఎస్ శ్రేణులు భారీగా చేరుకుని పుష్పగుచ్చాలతో ఆమెకు స్వాగతం పలికేందుకు అక్కడికి చేరుకున్నారు. దీంతో భద్రతా సిబ్బంది వాళ్ళని కట్టడి చేయడంలో కాస్త ఇబ్బంది పడుతున్న విజువల్స్ మీరు చూడొచ్చు. ఒక్కసారిగా అందరూ ఇన్ఫ్యాక్ట్ ఆ రష్ని మీరు చూస్తే కనుక చాలా రష్గా ఉన్న ప్రాంతం అని చెప్పుకోవాలి. కిక్కిరిసిపోయింది ఒక్కసారిగా శంషాబాద్ ఎయిర్పోర్ట్. సాధారణంగా చూస్తూ ఉంటాం శంషాబాద్ ఎయిర్పోర్ట్ చాలా విస్తీర్ణం ఎక్కువ ఉంటుంది. ముఖ్యంగా స్పేషియస్గా ఉంటున్న సందర్భాన్ని మనం చూస్తూ ఉంటాం.
అటువంటి శంషాబాద్ ఎయిర్పోర్ట్కు ఈరోజు కిక్కిరిసిపోయిన వాతావరణం కనిపిస్తోంది. ఎక్కడ అదిగోండి ఆ విజువల్ని మీరు చూడొచ్చు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హైదరాబాద్ చేరుకున్నారు. దీంతో పుష్పగుచ్చం తామకు స్వాగతం పలికేందుకు అక్కడ కార్యకర్తలు ఎగబడుతున్నారు.